గత 10 ఏళ్ల కాలంలో విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన అక్రమాల మీద దర్యాప్తు చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేసిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ని కొట్టివేస్తూ అంటే రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో అది బీఆర్ఎస్ ఇప్పుడు దాన్ని ఘనంగా చెప్పుకుంటోంది. ఇది ఒక అంటే పక్షపాత వైఖరిని అంటే కక్ష సాధింపు చర్యకి కాంగ్రెస్ ప్రభుత్వం దిగింది కాబట్టి దానిని సుప్రీంకోర్టు తప్పు పట్టింది అనే వాదన అయితే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అందరికీ వినిపిస్తున్నమాట. అయితే అసలు దీని నుంచి అక్రమాలు జరగలేదా, అక్రమాలు జరిగిన దాని మీద కమిషన్ వేస్తే దాని నుంచి తప్పించుకోవటానికే కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారా అనేది అయితే ఇప్పుడు తేలాల్సి ఉంది. ఎందుకంటే మళ్ళీ అంటే ఇంకొక కమిషన్ వేయండి, జస్టిస్ నరసింహారెడ్డి ఇక్కడ కమిషన్గా ఉండి దాని మీద దర్యాప్తు చేస్తూ మీడియాకి ఒక అంటే ప్రెస్ మీట్ పెట్టడం అనేది ఒక తప్పు పెట్టారు. ప్రధానంగా నరసింహారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మీడియాకి ఒక లేనిపోని విషయాలను చెప్పారు అనేది అయితే బీఆర్ఎస్ వాదన. అదే విషయంలో కేసీఆర్ కూడా సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఇంతకుముందు హైకోర్టుని ఇదే విషయంలో అంటే ఆ కమిషన్ ఏర్పాటే తప్పు అంటూ హైకోర్టులో పిటిషన్ వేస్తే దాన్ని హైకోర్టు కొట్టివేసింది. కాబట్టి హైకోర్టులో వ్యతిరేకంగా తీర్పు రావటం ఇదంతా నేపథ్యంలో కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. కాబట్టి ఇక్కడ సుప్రీంకోర్టు బీఆర్ఎస్కి అంటే కేసీఆర్కి ఊరట లభించేలా అంటే ఆ కమిషన్ని రద్దు చేయాలి, కమిషన్ని మార్పు చేయాలి, అంటే దర్యాప్తు అధికారిని మార్పు చేయాలి అని మాత్రమే చెప్పింది. దానికి తెలంగాణ ప్రభుత్వం కూడా అంగీకరించింది. కాబట్టి ఇప్పుడు వేరే అధికారిని వేయటానికి కొంత సమయం వస్తుంది. కాబట్టి దాంట్లో ఏం చేయాలా ఏంటి అని బీఆర్ఎస్ నేతలు కానీ కేసీఆర్ కానీ ఆలోచించుకునే అవకాశం అయితే కొంత ఉంటుంది తప్పనిసరిగా. కాబట్టి ఇప్పుడు అంటే దాని నుంచి పూర్తిగా అవకతవకలు జరగలేదు, అది మొత్తం ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయము. దీంట్లో లెక్కలు ఇవన్నీ కూడా చెప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపడుతోంది. గత ప్రభుత్వాలు అంటే ఒక మారిన ప్రభుత్వం మీదల్లా కొత్తగా వచ్చిన ప్రభుత్వం దర్యాప్తులు వేస్తే అది ఎట్లా పోతుంది అనే వాదన్నే బీఆర్ఎస్ నేతలు కానీ వినిపించడం జరుగుతుంది. ఏదేమైనా సరే ఇప్పుడు అసలు కేసీఆర్ భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు అనేది కూడా ఆసక్తిగా మారింది. ఎందుకంటే మరి ఇప్పుడు నరసింహారెడ్డి కమిషన్ కాకపోతే ఇంకో కమిషన్ కానీ వేయటం అయితే తథ్యం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి అంటే కమిషన్ని వేసి అక్రమాలను అయితే వెలికి తీస్తాము అనేది అయితే గ్యారంటీగా చెప్తున్న మాట. కాబట్టి ఇంకా కొంత సమయం ఊరట లభించినా సరే దీనికి వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి అయితే అటు కేసీఆర్ మీద మిగతా బీఆర్ఎస్ నేతల మీద ఉంది. కాబట్టి భవిష్యత్తులో మళ్ళీ అంటే కమిషన్ వేసిన తర్వాత మళ్ళీ న్యాయపరంగా సాగదీయటానికి మొత్తం కూడా న్యాయపరంగా మళ్ళీ కూడా న్యాయ పోరాటం చేస్తారా, లేకపోతే మళ్ళీ కొత్తగా వేసిన కమిషన్ ముందు కేసీఆర్ హాజరై వివరాలు సమర్పిస్తారా అనేది అయితే తెలవాలి. అయితే ఇప్పుడు నరసింహారెడ్డి కమిషన్ కానీ ఏదైనా మిగతా వాటిల్లో కూడా ఇక్కడ కాళేశ్వరం వీటన్నిటి మీద కూడా ఈ కేసీఆర్కి నోటీసులు ఇచ్చిన ఇంకో కమిషన్ ఏదైతే ఉందో ప్రభుత్వం వేసిన కమిషన్కి తర్వాత సలహాదారులని అధికారులను కూడా విచారించింది. అట్లే విద్యుత్ కొనుగోలు మీద వేసిన నరసింహారెడ్డి కమిషన్ని సుప్రీంకోర్టు కమిషన్ని తప్పు పట్టకుండా అతను మీడియా ముందుకు రావటం అనే దాన్నే తప్పు పట్టింది. కాబట్టి ఇది ఇక్కడ నరసింహారెడ్డి కూడా దాని మీద వివరణ ఇవ్వటం జరిగింది. ఎందుకంటే ఎన్ని విషయాలు కొన్ని వందల విషయాల్లో కమిషన్లు వేశారు ప్రభుత్వాలు. వాటిలో వాళ్ళు కమిషన్ దాన్ని తెలుసుకున్న దాన్ని తర్వాత మీడియా పరంగా చెప్పటం అనేది, తర్వాత వివరాలు సేకరించడం అనేది వాళ్ళ కమిటీ విచారణలో భాగమే అనేది అయితే నరసింహారెడ్డి చెప్పారు. ఏదేమైనా సరే నరసింహారెడ్డి కాకపోతే ఇంకొక రిటైర్డ్ జడ్జి కమిషన్ వేయటం అనేది పక్కా ఉంటుంది. కాబట్టి కేసీఆర్ ఏ విధంగా వ్యవహరిస్తారు అనేది అయితే ఇంకా తేలాల్సి ఉంది. ఏదేమైనా కక్ష సాధింపు ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతోంది అంటూ మాటలతోనే కాలం గడుపుతారా, లేకపోతే దాని మీద పూర్తి స్థాయి వివరణ ఇస్తారా అనేది అయితే వేచి చూడాలి.